క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తప్పనిసరిగా పొందాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపతి రాజయ్య అన్నారు. స్థానిక రామాలయం చౌరస్తాలో లేబర్ కార్డు ద్వారా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కూలీలకి ఉచిత వైద్య పరీక్షల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ లేబర్ కార్డు పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్డు ద్వారా 52 రకాల వైద్య పరీక్షల్ని ఉచితంగా చేయబడునని, వైద్య పరీక్షల్లో ఎలాంటి వ్యాధులు నిర్ధారణ జరిగినా ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో వైద్యం అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందు, సురేష్, భాగ్య లేబర్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు. మ్యారేజ్ అయిన పిల్లలకు కార్డు వరకు అయితే ఉంటే వాళ్ళకి 30,000 ఉండే 50,000 చేసిండు. రానున్న రోజుల్లో మంచి కూడా పెట్టుకోండి. మాస్టర్ ఏం కాదులే అన్న ఈ వీడియో రాయండి. తీసుకున్నటువంటి ఒక లేబర్ కార్డు విషయంలో ఉన్నటువంటి ఒక లేబర్కు ప్రతి లేబర్కు హెల్త్ కార్డు ఇచ్చేసి వారి ఆరోగ్యరీత్యాగా వారు ఏదైతే లేబర్ పనిచేస్తారో వివిధటువంటి ఒక కాలువల్లో కానీ అక్కడ కానీ లేబర్ పనిచేస్తారో వారి ఆరోగ్యం బాగుండడం కోసము లేబర్ ఇన్సూరెన్స్ కింద వారికి సంవత్సరానికి హెల్త్ చెకప్ కొరకు హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి హెల్త్ బాగాలేనట్టయితే వారికి ఈ ప్రభుత్వము 10 లక్షల రూపాయలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మహిళా కార్మికులు ఉంటారో వారికి కూడా 2 కాన్పులకు ప్రభుత్వము 50,000 ఇస్తుంది. అదే హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి 52 రకాలైనటువంటి టెస్టులను చేసి వారి ఆరోగ్యరీత్యా ప్రతి ప్రభుత్వ రంగంలో చేసేటువంటి ఒక ప్రైవేటు లేబర్స్ కానీ ఇంకా ఇతర లేబర్స్ కానీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని ప్రభుత్వము కల్పిస్తూ వారి శ్రేయస్సు కొరకు పనిచేసేటువంటి ఈ ప్రభుత్వము వారి శ్రేయస్సులను వారి యొక్క ఆరోగ్యరీత్యంగా ఉండాలని ఈ యొక్క స్కీమును తీసుకొచ్చి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి మరి మా వివేక్ గారి నాయకత్వంలో ఇది జరుగుతుందని తెలియజేస్తున్నాను.